హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యరాజ్ అరకల. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు నేను ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టము. బట్ నేను ఇక్కడికి వచ్చాక నా దగ్గర మిషన్ ఇట్లా ఏవి అవైలబుల్ లేవు. మొన్న వచ్చేటప్పుడు ఏం చేశానంటే స్టిచ్చింగ్ మిషన్ తీసుకొచ్చుకుందాం అనుకుంటే చాలా లగేజ్ అయిపోయింది, తీసుకొచ్చుకోలేను. కాకపోతే సీజర్కి ఇట్లా టేప్ ఇట్లా తెచ్చుకున్నాను. బట్ నా దగ్గర ప్రజెంట్ ఇలాంటివి లేవు, అవి తప్ప. స్టిచ్చింగ్ మిషన్ చేసుకుందామని ఇంట్రెస్ట్ ఉంది, బట్ స్టిచ్చింగ్ మిషన్ లేక ఆగుతున్నాను. సో ఇంటి దగ్గర అయితే రెండు ఉండే, ఇక్కడికి వచ్చి ఖాళీగా ఉండడం అవుతుంది. సో నాకు వచ్చే నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. జస్ట్ మీకైతే నేను ఇప్పుడు జస్ట్ పేపర్ డ్రాయింగ్ ద్వారా ఒక సింపుల్ పంజాబ్ డ్రెస్ అయితే ఎలా కుట్టుకోవడమో మీకు డ్రాయింగ్ చేసి చూపిస్తాను. సో ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా నా దగ్గర న్యూస్ పేపర్స్ కూడా లేవు, తెప్పించకుండా. అవి తెప్పించుకున్న తర్వాత మీకు ఏమైనా కొత్త కొత్త డిజైన్స్ ఉంటాయి కదా, బ్లౌజ్ బ్యాక్ డిజైన్స్, ఫ్రంట్ స్లీవ్స్ డిజైన్స్, అవి కూడా మీకు నేను వీడియో ద్వారా అందిస్తాను. ప్లీజ్ మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? ఈ వీడియోకి మాత్రం ఒకసారి లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి లైక్ చేయడం వల్ల నాకు కూడా ఇంకా స్టిచ్చింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను మీకు సింపుల్ పంజాబ్ డ్రెస్ టాప్ గురించి అయితే చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్, ఎందుకంటే అర్థం చేసుకోండి. సింపుల్గానే చెప్తాను, ఓకేనా? అయితే నేను డ్రా చేశాను. సో ఇక్కడ చూడండి, నేను ఇది డ్రా చేశాను. ఫస్ట్ కొంచెం అబ్జర్వేషన్ అయితే చేయండి. నా దగ్గర వైట్ పేపర్ కూడా లేదు, అందుకే నేను ఇలా అయితే చేశాను అనమాట. ఇది 38 సైజ్ బ్లౌజ్, డ్రెస్ వాళ్ళకి ఈ సైజెస్. సో మనం 36, 30 ఇంకా తక్కువ సైజెస్కి మనం కొంచెం మార్పులు చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి ఒకసారి, ఓకేనా? 38 సైజ్ ఒకసారి చూడండి. నేను ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకున్నాను అంటే ఫస్ట్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇక్కడ చూపించిన కదా, క్లాత్ని 4 ఫోల్డింగ్స్ ఇలా వేసుకోవాలి. ఇది క్లాత్ అనుకోండి ఫస్ట్ ప్లీజ్, ఎందుకంటే నా దగ్గర ఏమూ లేవు. అందుకనే ఇలా పేపర్ మీద నేను డ్రా చేసి చూపించాలని ఒక చిన్న ఆశ, అందుకనే చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ క్లాత్ ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి మనము. ఆల్మోస్ట్ ఈ రోజుల్లో అందరికీ స్టిచ్చింగ్ గురించి కొంచెమైనా అవగాహన ఉంది. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. క్లాత్ను 4 ఫోల్డింగ్స్ ఇలా వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ కూడా మనకు క్లోజ్ ఉండాలి, ఇటు దిక్కు ఓపెన్స్లో ఉండాలన్నమాట, ఓకేనా? తర్వాత షోల్డర్ ఇక్కడ కొంతమంది 5 పెట్టుకుంటారు, 6 కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం 5 కూడా 5.5 కూడా పెట్టుకోవచ్చు. మనకు 27, 28 అట్లా సైజు ఉన్న వాళ్ళు 30 వరకు. ఇక్కడ నేమైతే 6 తీసుకున్నాను. నేను ఇక్కడ గల్లా, ముందు గల్లా ఉంటుంది కదా, వచ్చేసి 3 తీసుకున్నాను. బ్యాక్ గల్లా వచ్చేసి 7 తీసుకున్నాను. ఇది మన ఇష్టము, బ్యాక్ ఫ్రంట్ అనేది మన ఇష్టం అనమాట. సో ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను 6 తీసుకున్నాను. ఇలా 6 తీసుకొని ఇక్కడి ఇక్కడికి ఆర్ము ఉంటుంది కదా, ఆర్మోల్ ఇక్కడి 1.5 ఇలా మార్క్ చేసుకొని ఇలా మనకు రౌండ్ ఆఫ్ ఇచ్చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ షోల్డర్ నుంచి ఇక్కడికి కనిపిస్తుంది, ఇక్కడ 14 అంటే ఇక్కడి ఇక్కడికి మన నడుము భాగం తీసుకోవాలి. అంటే 14 తీసుకొని ఈ 14 ప్లేస్లో ఇక్కడ మనం నడుము మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ షోల్డర్ ఇక్కడ మనం నెక్ ఉందా, ఈ నెక్ కింద నుంచి ఇది చెస్ట్ పాయింట్ అనమాట. ఈ 10 ఇంచెస్ అని రాశాను కదా, ఇది చెస్ట్. తర్వాత ఇది నడుము. తర్వాత ఇది మనకు స్కర్ట్స్ అనమాట. ఈ షోల్డర్ నుంచి దాదాపుగా 20-21 తీసుకుంటే మనకు సరిపోతుంది. ఇక్కడ నేను 21కి ఈ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడి మన హిప్ లూజ్ ఉంటుంది కదా, అది మార్కింగ్ చేసుకొని ఇక్కడ వేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఈ షోల్డర్ నుంచి 14కి తీసేసుకొని ఇక్కడి నా నడుము 9.5. సో ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నాను. నా చెస్ట్ వచ్చేసి 10 ఇంచెస్. సో చెస్ట్ ఇలా. తర్వాత ఈ కిందికి వస్తే ఇక్కడ చూడండి 12. మనకి ఇక్కడ హిప్ లూజ్ 11 వచ్చింది కదా, దానికంటే ఎవరికైనా సరే ఇక్కడ 10 వచ్చినా లేకపోతే 11 వచ్చినా 12 వచ్చినా దానికంటే ఒక ఇంచు కింద ఎక్కువ ఉండాలన్నమాట, అర్థమైందా? సో దీనికంటే ఒక ఇంచు కింద ఎక్కువ పెట్టుకోవాలి. తర్వాత సైడ్ మన కుట్ల కోసం వేసుకుంటాం కదా, అదేమో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎక్కువ ఇచ్చాను, ఇక్కడ తక్కువ ఇచ్చాను. ఇక్కడ 2 ఇంచెస్ ఇచ్చాను, ఇక్కడ 1 ఇంచ్ అయితే ఇచ్చాను. ఎందుకంటే ఈ స్కర్ట్స్ అనేవి మనకు వంకర తిరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ 1 ఇంచ్ ఇచ్చుకోవాలి, ఇక్కడ మనకు 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ కూడా ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇలా, అర్థమైందా మీకు? మనం స్కర్ట్స్ అనేవి ఇట్లా వంకర కూడా పోవద్దు అనుకుంటే ఈ మూల మీద కూడా కొంచెం ఇలా క్రాస్ ఇచ్చుకుంటే కొంచెం నీట్గా వస్తాయి అన్నమాట. మనకి ఇలా నీట్గా మంచిగా వస్తుంది. అర్థమైంది అని అనుకుంటున్నాను. తర్వాత స్లీవ్స్ ఇవి. సో స్లీవ్స్ వచ్చేసి 11 ఇంచ్ తీసుకున్నాను ఇక్కడికి.
సో నా హ్యాండ్ లూజ్ వచ్చేసి 5. ఇక్కడ చంక డౌన్ తీసేసుకున్నాను 3.5. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇది నా మార్కింగ్ ఆర్మోల్ మార్కింగ్ అనమాట. ఇది ఆర్మోల్ మార్కింగ్, ఇది హ్యాండ్ లూజ్ స్ట్రైట్ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ 2 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకొని మార్కింగ్ చేసేసుకున్నాను. అర్థమైందా? 11 ఇంచెస్ తీసుకున్నాను హ్యాండ్ పొడవు. చంక డౌన్ 3.5 తీసుకున్నాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇది అర్థమైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏమో ఇప్పుడు పంజాబీ టాప్ గురించి చెప్పాను కదా, ప్యాంట్ గురించి చెప్తాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఖచ్చితంగా పంజాబీ ప్యాంట్ కూడా కావాలి అంటే మీరు కామెంట్ చేయండి. సో ఓకేనా? కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ట్రై చేస్తా. ఇప్పుడైతే ఇలా చెప్పాను. న్యూస్ పేపర్ తెచ్చుకున్న తర్వాత నేను వీటి కట్ చేసి కూడా చూపిస్తాను. కొంచెం పెద్దగా డ్రా చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా బ్లౌజ్